రేపటి నుంచి 2 రోజుల పాటు కడప జిల్లాలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే క్రమంలో మంత్రి లోకేష్ ఈ పర్యటన చేపడుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. రేపు కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించనున్న మంత్రి లోకేష్ ఎల్లుండి జమ్మలమడుగులో 700 మెగావాట్ల భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ను ప్రారంభించనున్నారు. ఇక మంత్రి లోకేష్ 2 రోజుల పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శికి ఘనస్వాగతం పలికేందుకు ముఖాముఖి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కడప జమ్మలమడుగు నియోజకవర్గాల టీడీపీ నేతలు కూటమి శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికై మొట్టమొదటిసారిగా కడప నియోజకవర్గానికి ఈ నెల 21వ తేదీన మన యువగలం సారథి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వస్తున్నారు. నారా లోకేష్ గారు రాక మన నియోజకవర్గంలోని నాయకులతో పాటు అలాగనే కడప పార్లమెంట్లోని యువతకు భరోసా ఇస్తూ ఉత్సాహాన్ని మరి ధైర్యాన్ని నింపుతూ ముందుకెళ్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నారా లోకేష్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఉత్సాహాన్నిస్తూ అలాగనే అభివృద్ధి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ ముందుకెళ్తున్నారో అలాగనే నారా లోకేష్ గారు కూడా తండ్రి యొక్క స్వభావాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆ విధంగానే 2024 ఎలక్షన్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని సమాన ప్రాతిపదికనిస్తూ ఆయన పర్యటిస్తూ అక్కడున్న అవసరాలు ఆ నియోజకవర్గంలోని ప్రజల ఆకాంక్షలు తీరుస్తూ అలాగనే పార్టీని పటిష్టం చేస్తూ పార్టీలోని యువతకు భరోసా ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటే సవాల్ విసురుతా ఉండాలి. ఇక మీరు పెట్రోలు డీజిల్ మీద రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూర్చొని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయండి అని చెప్తాం. ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎవరు పెంచుతారనే ఇంగిత జ్ఞానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతా ఉండ. కనీసం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉండ. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల యుద్ధంలో జరిగి ఆయిల్ సరఫరాను నిలిపివేయడంతో ఆర్థిక సంక్షోభం డీజిల్ సంక్షోభం దేశంలో ఏర్పడిన విషయం దేశంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలుసు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో కూర్చొని ఇక్కడ డీజిల్ పెట్రోల్ మీద ధర్నాలు చేయమంటా ఉన్నాడు. కర్ణాటకలో ఏం రేటు ఉందో, నీ బండికి ఏ రేట్లో డీజిల్ పోసుకుంటాడో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెరిఫై చేయాల. ఆ రాష్ట్రంలో పెరగలేదు, ఈ రాష్ట్రంలోనే పెరిగింది అని. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీలు స్వయం పరిపత్తి కలిగిన కంపెనీలు. ఆ కంపెనీలు ఈరోజు డీజిల్ పెట్రోలు ఇతరత్ర ఆయిల్ దేశంలో ఉన్న కన్జ్యూమర్లకు సప్లై చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న ఒపెక్ దేశాలన్నీ కలిపి ప్రతిరోజు క్రూడ్ ఆయిల్ రేట్లను నియంత్రిస్తూ ఉంటాయి. యుద్ధ కారణంగా రేట్లు భయంకరంగా పెరిగినాయి. రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఇది మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చేతల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతల్లో కానీ లేని అంశం ఇది. 2024